ఎందుకంటే చేసుకుంటూ ఉండగా ఒకసారి పొలం దున్నుతానికి వెళ్తూ ఉండగా అక్కడ ఒక కాలసర్పం వచ్చింది. వచ్చేటప్పటికల్లా ఏమిటి ఇలా వచ్చింది అంటే, పూర్వం ఆ రోజుల్లో ఆ సర్పం అక్కడ అనుకోకుండా అక్కడ వచ్చిందంటే, అందంగా వచ్చిందంటే ఇక్కడ ఏదో నిధి ఉంది అని అనుకునేవారట. అదే రీతిగా అక్కడ తవ్వటం వల్ల నిజంగానే అక్కడ ఎంతో నిధి బ్రహ్మాండంగా వచ్చేట. ఇంత అన్నదమ్ములు వారిద్దరు తాతలు, వారి పేర్లు గుర్తేవు కానీ వారు ఈ యొక్క ధనంతో చక్కగా మంచి స్థాయిలో వచ్చి ఆ తర్వాత ఏం చేశారట, పూర్వం ఎలా ఉండేది అంటే రాజులకి సహాయంగా ఇంకా సైనికులందరినీ సమకూర్చేట్టుగా అది వాడుకకు తీసుకునేవాట సైనికుల్ని. అటువంటి వాళ్ళని వాడు సైనికులుగా తయారు చేసినటువంటి మహావ్యక్తులు వారి వీరి యొక్క తాతలు వారు. అలాగే అట్ట అంచెంచే కొంచెం పెద్దవారు అయిన తర్వాత ఆయన వారికి మరి షాహాజీ మహారాజు వారు పుట్టడం జరిగింది. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన మన యొక్క భారతదేశం యొక్క హిందూ మతం యొక్క గొప్పతనాల గురించి సాటి చెప్పినటువంటి మహావ్యక్తి. అదే కాకుండా సుల్తాన్లు వాళ్ళందరూ చేసినటువంటి దుశ్చర్యాల్ని వాటిని అరికట్టాలనే ఉద్దేశంతోనే ఒక సైన్యాన్ని ఏర్పరచుకుని ఎన్నో 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 యుద్ధాలు చేసి కోటలు చక్కగా ఒక్కొక్క కోట చేసుకుంటూ వచ్చారు. వారి యొక్క వంశంలో పుట్టినటువంటి వారి కుమారుడే. వారికి 2 కుమారులట. అయితే ఆ షాహాజీ మహారాజు గారికి 2 భార్యలు. మొదటి భార్యకి 1 కుమారుడు ఉన్నాడు, అతను పెద్దవాడు. రెండవ భార్యగా జిజియాబాయి అంటారు. ఆ జిజియాబాయి యొక్క కుమారుడే మన ఛత్రపతి శివాజీ. చెప్పుకోదగ్గ శివాజీ మన యొక్క ప్రపంచమంతా ఆయన గురించి వేణోళ్ళు మరి కొనియాడుతున్నారంటే నిజంగా మహారాజ లక్షణాలు ఆయనలో ఉన్నాయి. రాజాది రాజాయ పదం వసాగిదే నమో వయం వై శ్రవణాయ కృపహే తమే కామాన్ కామకామాయ వక్ష్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. అటువంటి మహారాజు అయినటువంటి శివాజీ ఆ మహానుభావుడి గురించి చాలా 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 విషయాలు చెప్పారు వారు. ఔరంగజేబుతో యుద్ధం చేసినటువంటిది, అక్కడ బీజాపూరు అవన్నీ ఆ ప్రాంతం అంతా వీరు పూనాలో ఉండేవారని అంతా చెబుతూ ఉండేవారు. ఈ కథ అంతా చాలా చక్కటి చెప్పాలంటే ఎంతో ఉంది, అనంతం ఉంది వారి గురించి. అయితే వారికి ఆ జయంతి సందర్భంగా ఈ ఊరు రామరెడ్డి గారు ఇంకా పెద్దలందరూ నన్ను ఊరుకుని శివాజీ ఆచార్యుడైనటువంటి ఈ ఊరు రాజ్యంలో ఆ గురువుల యొక్క పరంపరతో వాళ్ళ ఆశీర్వాదాలు రాష్ట్రపతి వేదాలు ఆశించారు. నేను ఎందుకంటే కొద్దిగా నాట్యం చేద్దామని వారు అడిగారు. అయితే నాకు వాళ్ళు ముందు చూడాలి, నేను చక్కగా శివాజీ రాష్ట్రం వేసామని సరదాగా అన్ని చూపించామని. ఎందుకంటే అది అక్కడ పాట కూడా బాగున్నాయి, దాని చక్కగా నేను అందించగలను. కానీ ఇప్పుడు అది చేద్దాం. కానీ ఎందుకంటే సభా గౌరవం ఉంటుంది. సత్యాచార సభాలో సధర్మ కీర్తిస్తభ వేదాలంకు విరాజపూజితభ వేదాంత విద్యాసభ వీణావాణి వేదలసభ విద్యావీరాసభ రాజత్రాజ కుమార గోవిందభ రాజప్రభాసభ గొప్ప గొప్ప వాళ్ళు మొదలే సభ. దాన్నే సభా సంస్థాన లక్షణం ఉంటారు. అంటే విద్వాంస కవయ భట్ట గాయక పరిహాసక ఇతిహాస పురాణంలో సభా సంస్థాన లక్షణం ఉంటారు. ఇటువంటి సభ మనకి నిజంగా మన భారతదేశంలో పెద్దలు ఉండే సభ. మంచి మంచి విషయాల గురించి ఈ రోజున మరి వారు వచ్చారంటే వారు చక్కగా విషయాలు పరిశీలించారు, చక్కగా ఉద్ధరించారు. అటు మోహన్ గారే ఉన్నారు. ఆయన చిన్నాటి మోహన్ గారు లేరు, అంటూ ఆ విధంగా కనబడ్డారు. ఆయన ఒకసారి దళిత భాషలో వారితో నేను మాట్లాడడం జరిగింది. రైతుల కలిసి కబుర్లు చెప్పుకోవడానికి ఆ సత్కారాలు జరిగింది అక్కడ. అంటే ఇప్పుడు అవన్నీ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే వచ్చిన ప్రేక్షకులందరికీ ఈ రోజున స్వభావం జరగాలని ఆ యొక్క శివాజీ మహారాజు యొక్క ఆశించిన మన అందరికీ అందాలని ఉద్దేశంతో సభాసభ్యులకు అలాగే పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి ఆ పరమేశ్వరుడి యొక్క వందనాలు అలాగే సాహిత్యులకు ఈ కామంలో ఎందరో మహానుభావులు ఉన్నారు. ఎందుకంటే నేను ఈ కామంలో తెలుగు పండితుగా పనిచేసిన రోజులు ఉన్నాయి. అతిథులో తెలుగు పండితులు మరియు
డాన్స్ మాస్టర్లు కూడా చేయడం జరిగింది. అంత నాకు ఈ చూస్తే చాలా అభిమానం. ఇంకా చాలా మంది పెద్దలు కూడా మా ముందుకు వస్తూ ఉంటారు. అభివృద్ధి చెప్పుకుంటుంది. ఈనాడు అనుకోకుండా రామరెడ్డి గారు నా సంబంధం నాకు ఆనందంగా జరిగింది. ఈ వయసులో 72 వయసులో నాట్యం చేయడానికి కనిపించాయి ఉన్నాను. సంగీతం సాహిత్యం మహాదేవుడికి భూమిలో ఉన్న అందరికీ శుభాకాంక్షలు ఒక ఐటమ్ తీసుకొచ్చాను. అది మరి ప్రదర్శన ఎదుగా శివాజీ గారికి సమర్పించడానికి వచ్చాను నేను. ఇప్పుడు మా మనవడు